నమస్తే అండి. ఇది కర్రపెండలం. ఇది భూగర్భంలో పెరిగే ఒక దుంప జాతి. దీని మొక్క మాత్రం తీగ జాతిలో తీగలా పాకుతుంది. ప్రత్యేకంగా దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే, హరిత విప్లవ ప్రభావానికి లోను కాకుండా, అంటే ఎరువులు, పురుగుల మందులు, రసాయనికమైనటువంటి ఎరువులు, పురుగుల మందుల ప్రభావానికి లోను కాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి పంటలలో ఇది ఒకటి. అలా లోను కాకుండా ఉన్నటువంటి పంటలు అతి తక్కువలో ఇది ఒకటి. ఇది కేవలం పొలం గట్ల పైన, పర్వత ప్రాంతాల్లో మన గిరిజనులు పోడు వ్యవసాయంలో ఇవి పండుతుంటాయి. కాబట్టి వీటికి ఏ విధమైనటువంటి ఎరువులు, పురుగుల మందులు అవసరం ఉండదు. ఇది ఈ టైంకే, సంక్రాంతి టైంకి ఇది కోతకు వస్తుంది. దీన్ని నాటుకునేది ఎప్పుడంటే, మన మృగశిర కార్తె వచ్చేటప్పుడు దీన్ని నాటుకుంటే సంక్రాంతి టైంకి ఇది కోతకు వస్తుంది. దీన్ని ఇప్పుడు పండగలో కలగూర వండుతారు. ఈ కలగూరలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ కలగూరనే కాకుండా దీన్ని ఏ రకంగా వండుకున్నా సరే చాలా రుచికరంగా ఉంటుంది, చాలా ఆరోగ్యకరమైనటువంటిది. అంతేకాకుండా దీంతో చిప్స్ కూడా మనం తయారు చేయొచ్చు. ఇప్పుడు అరటి, బంగాళదుంపతో ఎలాగైతే చిప్స్ తయారు చేసుకుంటామో, అలాగే ఈ పెండలంతో కూడా చిప్స్ తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ప్రత్యేకించి ఇది కూరకైతే చాలా రుచిగా ఉంటుంది. ఇది తీసిన తర్వాత ఇలా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. సుమారు ఒక 6 నుంచి 7 నెలల వరకు ఇది పాడవదు. ఇలా తీసిన తర్వాత కుళ్ళిపోవడం అనేది జరగదు. నిల్వ సామర్థ్యం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ కర్రపెండలం యొక్క చరిత్ర.